when everything leaves you behind, you have to search your own path అని ఈ కొంచెం ఫేజ్లో నాకు అర్థమైంది. మ్యాటర్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే హ్యాపీ అంటే మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ఫారెస్ట్లన్నా జంతువులన్నా విపరీతమైన ఇష్టం. ఎప్పుడు స్కూల్ లేనప్పుడు లేకపోతే పెద్దయ్యాక కాలేజ్కి వచ్చాకైనా ఖాళీ దొరికినా లేదంటే మనసేం బాగాలేకపోయినా ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం అలవాటు. సో ఆ ఇష్టం ప్యాషన్గా మారింది. బై ద టైం బీయింగ్ అది ప్యాషన్గా మారింది. సో దాన్ని కెరియర్గా ఎలా చూస్ చేసుకోవచ్చు అనే ప్రాసెస్లో I got to know that there is a position called నేచరలిస్ట్. నేచరలిస్ట్ అనే ఒక పొజిషన్ ఉంటుంది ఫారెస్ట్ మీద, వైల్డ్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అని నాకు తెలిసింది. సో నాకు అది చాలా మంచి ఆపర్చునిటీగా అనిపించింది. నార్మల్గా మనం జూలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాం, ఇక్కడ ఈ యానిమల్స్ ఉంటాయి, వీటిని మనం చూడొచ్చు. ఆల్సో వాటి బిహేవియర్ చాలా నార్మల్గా ఉంటుంది. అవి కేజ్ లోపల ఉంటాయి, మనం బయట ఉంటాం. సో అంత ఫీల్ ఏమి ఉండదు. నాకు ఎట్లా వర్డ్స్లో ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ బట్ సఫారీస్లో ఏంటంటే మనం కేజ్లో ఉంటాం, యానిమల్స్ బయట ఉంటాయి కాబట్టి అవి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, అవి నార్మల్గా ఎలా బతుకుతాయో మనం కేజ్ లోపల నుంచి వాటిని చూస్తాం. దట్స్ క్రేజీ. ఇప్పుడు నాకు దాన్ని ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. సో టైం దగ్గరకు వచ్చేసింది. రేపు వెళ్ళబోతున్నాను. రేపే నా ట్రావెల్. ఇక్కడి నుంచి మా ఊరు నుంచి 1000 కిలోమీటర్స్, చంద్రాపూర్, తడోబా. I'm way more excited. I don't know what is going to happen, but the only thing I have with me now is my passion, my dreams. When everything leaves you behind, you have to search your own path అని ఈ కొంచెం ఫేజ్లో నాకు అర్థమైంది. సో అది ప్రస్తుతానికి. ఇంకా ముందు ఏం జరగబోతుందో నాకు తెలీదు, కానీ ఏం జరిగినా ప్రతిదీ డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, అంటే మీకు నా జర్నీ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వే వుడ్ ఐ రీచ్, నాకు మనకి ఎవరికి తెలియదు కాబట్టి నేను ఎక్కడి దాకా వెళ్ళగలుగుతాను. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ దీస్ థింగ్స్. నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేస్తాను లెటర్ వచ్చే వీడియోస్లో. సో ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. मलंग सी रातें सुरंग सी, बागी उड़ान पे ही न जाने क्यों इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. गल पे
బట్ మార్నింగ్ 12:15 అయింది టైం. వచ్చాను, ఫుడ్ తిన్నాను, రూమ్కి వచ్చాను, ఇంకా పడుకోవాలి. రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి. ద రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా అంటే డిసప్పాయింటింగ్. డిఫరెంట్గా చూద్దాం. వీళ్ళు గట్టి వన్స్ ఐ గెట్ టు వర్క్. పనిలోకి దిగితే తెలుస్తుంది ఏది ఏందని. సో ఇంకా నేను వెళ్ళి పడుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. ఐ ట్రై టు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రీక్వెంట్గా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.